అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, పరోపకారం. దీని గురించి తెలుసుకుందాము ఈ కథ ద్వారా. అనగనగా నందనవనం అనే సరస్సు పక్కనే ఒక జామ చెట్టు ఉంటుంది. దాని మీద చిలక, కింద ఉడత నివసిస్తున్నాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లు తింటూ ఎంచక్కా కాలం గడిపేస్తున్నాయి. ఒకరోజు ఉడత ఎప్పట్లాగే జామ పండు తినటానికి చెట్టు మీదకి ఎక్కింది. పండు తెమ్ముకొని తినబోతుండగా అక్కడే కొమ్మ మీద ఉన్న చిలక, ఆగు, ఈ పండు నేను తినాలనుకున్నాను, నువ్వు ఇంకోటి తెంపుకో అని అంటుంది. అప్పుడు ఉడతంటుంది, నీకు రెక్కలున్నాయి కదా, ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్ళి ఆ పైన పండు తిను, నన్ను తిన్నివ్వు అంటుంది. ఆ మాటలు నచ్చని చిలక, ఈ చెట్టు మీదకు నీకంటే నేనే ముందుగా వచ్చాను కాబట్టి ఈ చెట్టు నాది. ఆ మాటకొస్తే చెట్టు మీద ఉన్న ప్రతి పండు నాదే, నీకు ఎలాంటి అధికారం లేదని కొంచెం కోపంగా అంటుంది. చెట్టు అందరినీ ఆదరిస్తుంది, ఆకలి తీరుస్తుంది. దానికి తరతమ భేదాలు ఉండవు కాబట్టి చెట్టు నీది నాది కాదు, మనందరిది అని సున్నితంగా చెప్తుంది ఉడత. అయినా ఆ చిలక వినకుండా, లేదు, ఈ చెట్టు నా సొంతం అని మొండిగా వాదిస్తుంది. అప్పుడే ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో ఉడత, చిలక రెండు కూడా ఎవరా నవ్విందని చుట్టూ చూస్తాయి, కానీ ఎవరు కనిపించరు. అప్పుడు చెట్టు అంటుంది, కంగారు పడకండి, నేనే నవ్వాను అని గట్టిగా చెప్తుంది. ఓ, నువ్వు కూడా మాట్లాడతావా, సమయాన్ని పలికావు, నువ్వు చెప్పు, ఉడత కంటే నేనే కదా ముందు వచ్చింది, నేనంటేనే కదా నీకు ఎక్కువ ఇష్టము అంటూ చెట్టును చూస్తూ అడుగుతుంది చిలక. పరోపకారం నా సహజగుణం, ఆ లక్షణం ఉన్నవారినే నేను అభిమానిస్తానని బదిలిచ్చింది చెట్టు. దానికి నాకు కూడా పరోపకార గుణం ఉంది అంటూ గొప్పగా చెప్పింది చిలక. మాటలు చెప్పడం కాదు, చేతల్లో నిరూపించాలి, అప్పుడు పరోపకారం గుణం ఉంది అని ఒప్పుకుంటాను అంది చెట్టు. ఆ చెట్టు కింద నుంచే చాలామంది బాటసారులు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అతను కాసేపటికి, నాకు చాలా ఆకలిగా ఉంది, అసలు నడవలేకపోతున్నాను, కనీసం చెట్టు ఎక్కి పండు తెంపుకునేంత ఓపికగా కూడా లేదు, ఇప్పుడు నా ఆకలి తీరేదెలా అని నీరసపడుతూ అన్నాడు. అప్పుడు చెట్టు అతను చూపించి, చూశారా, ఆ పాపం ఆ వ్యక్తి ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నాడో, చెట్టు నిండా పండ్లు ఉన్నా ఓపిక లేక వాటిని తెంపుకోలేకపోతున్నాడు అంది. ఆ మాట విన్న ఉడత వెంటనే ఒక పండు తెంపి అతని చేతిలో పడేలా కిందకు విసిరింది. ఆ బాటసారి పండును పట్టుకొని పైకి చూస్తూ చెట్టుకి కృతజ్ఞత చెప్పి దాన్ని తినసాగాడు. చెట్టు చిలుక వైపు చూస్తూ, ఎందుకు నువ్వు బాటసారికి జాంపండు కోసివ్వలేదని అడిగింది. అతను ఆకలిగా ఉందన్నాడు, కానీ పండు కావాలని నన్ను కోసివ్వమని అడగలేదు కదా, అందుకే కోసివ్వలేదని మూర్ఖంగా జవాబిస్తుంది చిలుక. ఉడతను కూడా అడగలేదు కదా, మరి అది ఎందుకు కోసిచ్చింది అని చెట్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అటు ఇటు దిక్కులు చూసింది ఆ చిలక. ఆపదలో ఉన్నవారి అవసరాన్ని గుర్తించి అడగకుండానే చేసేదాన్ని సాయం అంటారు. అదే పరోపకారం అనిపించుకుంటే. ఇతరులకు సహాయం చేసే అవకాశం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి, కానీ నువ్వు చేయలేదు, నాకు పరోపకారం ఉందని నువ్వు మాటల్లో చెప్పావు, కానీ ఉడత చేతల్లో నిరూపించింది అని అంటుంది చెట్టు. దాంతో చిలకలో ఆలోచన మొదలైంది. గబగబా పైకి ఎగురుకుంటూ వెళ్ళి పైనున్న దూరమగిన పండు తెంపుకొని ఉడత చేతిలో పెట్టింది. అది ఆ పండును అందుకొని చిలక వైపు నవ్వుతూ చూసింది. ఇక నుంచి నా బుద్ధి మార్చుకుంటాను, నాకు చేతైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని మెల్లగా చెప్పింది చిలుక. పరోపకారం అంటే ఇదే, ఇప్పుడు మీ ఇద్దరు నాకు నచ్చారు అంటుంది చెట్టు. దాంతో ఆ మూడు ఎంచక్కా నవ్వసాగాయి. ఈ మంచి మాట ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, మనకు చేతనైనంత వరకు ఇతరులకు పరోపకారం చేయాలి. జై శ్రీ